అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జనవరి 4 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు వచ్చి పండితరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం అయితే మన గురువు గారి దగ్గర అయితే కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము రేపు ఉదయం 9 గంటల తర్వాత మీ జీవితంలో ఒక మనిషి వల్ల జీవితమే మారిపోవచ్చు అనే మాట సాధారణంగా మీకు చెప్పడం లేదండి. అది మీ యొక్క జాతక రేఖలను కనబడుతుంది కాబట్టి మాత్రమే నేను చెప్పడం అయితే జరుగుతుంది. రేపటి రోజున ఎందుకు ఇంత కీలకం అంటే ఈ రాశివారు ఇటీవల కాలంలో ఎవరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడము, మీ నిజాయితీ ఉన్నా కూడా అపార్థాలు చేసుకోవడము, నమ్మినట్టు సందేహంగా మారటము ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే మీరు ఎవరిని కూడా తప్పుగా అర్థం చేసుకోరు. ఈ రాశివారు అంటే ఎప్పుడు కూడా అంటే ఒక సింహంలాగా జీవించారు చెప్పుకోవచ్చు. అలాగే వీరిని తప్పుగా అర్థం చేసుకోవడం తప్పించి వీరు ఎవరిని తప్పుగా అర్థం చేసుకోరు. రెండోది, మీరు ఎప్పుడైనా కూడా అబద్ధం చెప్పరు. వ్యతిరేకంగా ఉండాలనుకున్న నీతి నిజాయితీగా నిలబడతారు. అలా నిలబడినా కూడా మీపై కొన్ని లేనిపోని అపనిందలు, లేనిపోని అవమానాలు, లేనిపోని చికాకులు మీపై ఎప్పటికప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా నమ్మిన వ్యక్తి సందేహంగా మారటం అంటే ఈ యొక్క సత్యం బయటపడే సమయం మొదలైంది అనుకోవచ్చండి. అంటే ఇది అదృష్టకరం అయితే కాదు. ఇది మీకు డిజైన్ టైం అనమాట. మరి ఆ మనిషి ఎవరు? మన మనిషి వలన మనకి ఏమైనా మంచి జరుగుతుందా? మరి ఆ ఏ విషయంలో మనకి ఇబ్బందికరంగా ఉంటుంది? అది మరి పని విషయంలోనా, లేకపోతే డబ్బు విషయంలోనా, లేకపోతే వ్యక్తిగత సంబంధాల విషయంలోనా అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. మరి ఆ వ్యక్తి మనకి ఇంట్లో వాళ్ళ, లేదా బయట వాళ్ళ, లేదా ఎవరైనా మనకి రక్త సంబంధం కలిగిన వాళ్ళని కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. ముఖ్యంగా చూస్తే అంటే ఆడ వ్యక్తి కానీ మగ వ్యక్తి కానీ మనకి ఇంట్లో సంబంధించిన వాళ్ళు అయితే కాదండి. రక్త సంబంధం కలిగిన వారు కూడా కాదు. రేపటి రోజున ఈ వ్యక్తి బయట వ్యక్తే, కానీ గమనించండి, బయట వ్యక్తి అయినా మీ జీవితంలో లోపల నుండి ప్రభావం చూపుతున్నటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వ్యక్తి గురించి ఇలా అనుకో ఉండవచ్చండి. అతను మిమ్మల్ని గౌరవిస్తున్నారా, లేదా ఆమె మనకి మంచి కోరుకుంటుందా, ఆమె లేదా అతను మనల్ని మంచి కోరుకుంటున్నారా, లేదా మనల్ని గౌరవిస్తున్నారా అనేది కూడా ముఖ్యంగా మనకి ఏం జరుగుతుందంటే మనకి గతంలో మీరు పనిచేసిన చోటే కానీ, లేకపోతే మీరు ఎక్కడైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో అక్కడే కానీ పూర్తిగా వెనుకని వ్యక్తి అనమాట. అంటే ఆ వ్యక్తి మీకు ఈరోజు తెలిసిన వ్యక్తి అయి ఉంటారు, కానీ మీ బంధువర్గం అయితే కాదండి, బయట వ్యక్తి అని చెప్పచ్చు. రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా జరిగే సంఘటన నిజంగా మీ జీవితంలో అనుకోని సంఘటన చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇది నా జీవితం జరిగిందనే ఆలోచన కూడా రేపొద్దున మీకు ఖచ్చితంగా కలుగుతుంది. రేపు ఉదయం 9 గంటల తర్వాత మీ జీవితంలో జరిగే ఈ యథార్థము అన్ని రకాలు కూడా మీరు అనుకూలంగా అయితే తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా ఆ వ్యక్తి మాత్రం టైం టు టైం మీ దిశను మార్చే మాట కూడా చెప్తాడనమాట. రెండవది, మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా ఆ వ్యక్తి అంటే ఆలోచనలు కూడా నష్టం కలిగించేటువంటి అవకాశాలు కూడా 2 విధాలుగా కనిపిస్తుంది. అందులో నాకు తెలిసిన నష్టం కలిగించేదానికంటే కూడా మీ యొక్క దిశను మార్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతూనే ఉన్నాయి. మరి అది ఏ రంగంలో అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో, రెండవది పని విషయంలో. ఇలా ఈ 2 విషయాల్లో మీకు మరింత అభివృద్ధికరంగా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి రెండవది, ఆశ్చర్యం కలిగించినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా చెప్తాను. ముందుగా మనకి డబ్బు మరియు పని విషయంలో మరి మీకు అయిపోయినట్టు డబ్బు అనేది ఏదైతే గతంలో మీరు వేరే వాళ్ళకి ఇవ్వటం కానీ, లేదా మీ దగ్గర రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవటమే కానీ, లేదా మీరు చేసినటువంటి కష్టానికి మీకు ఆ కష్టం తిరిగి రాకుండా ఉండటమే కానీ, లేకపోతే మీరు ఏదైనా గతంలో పెట్టినటువంటి పెట్టుబడి పూర్తిగా రాకుండా వ్యతిరేకం కలగడమే కానీ, అవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డబ్బుల రూపంలో
మీ చేతికి వచ్చినటువంటి మార్గం బలంగా కనపడుతుంది. రేపటి రోజున ఇక రెండో ఉద్యోగం మరియు వ్యాపారంలో ఎవరైతే మాకు ఉద్యోగం పరంగా ఒక అనుకూలం లేదు, వ్యాపారంలో మాకు స్థిరత్వంగా ఉండటం లేదు, ఏ పనులు అనుకున్నా మనకి నష్టాలుగానే ఉన్నాయి, ఎటు రావాలనుకున్నా మనకు అంత అనుకూలంగా ఉండట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే అలా బాధపడుతున్నారో వారందరూ కూడా ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారంలో కన్ఫర్మ్గా జరుగుతుందన్నమాట. ఇది నేను చేయగలనా అని సందేహం కూడా అనేది రేపటి రోజు తొలగిపోతుంది. ఒక వ్యక్తి కానీ లేదా ఒక స్త్రీ కానీ మనం పూర్తిగా జీవితంలోకి అనూహ్యంగా టైం చేసిన వాళ్ళు అయి ఉంటారు. ఊహించిన పరిణామాలు మీకు తోడుగా ఉండి మీకు ఏదో ఒక రూపంలో సహకారంగా నిలబడే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. ఈ అవకాశం చిన్నగా కనిపించినా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితంగా నిలబడుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరి రాబోయే రోజుల్లో ఫలితం ఏంటంటే మీకు ఒక మెసేజ్ రూపంలో కానీ లేదా ఫోన్ కాల్ రూపంలో కానీ ఈ రాశి వారికి రేపటి రోజున రావచ్చు. ఈ రాశి వారు అనుకుంటారు, నేను ఎంతో కష్టపడ్డాను, నాకు ఎప్పుడు కూడా ఏ సుఖం రాలేదు, ఏ ఆనందం దక్కలేదు, ప్రతి ఒక్కరు కూడా నన్ను వ్యతిరేకం చేసేవాళ్ళే, నేను ఎందుకు మంచికి వెళ్ళే చెడు ఎదురవుతుందని సందిగ్ధంలో ఉండిపోతున్నారు. ఇక రేపటి రోజున అవకాశము మనం తొందరగా తిరస్కరించకండి. ఎందుకంటే గతంలో మీకు ఏదైతే కొన్ని పనులు జరగలేదో, ఏవైతే మీకు ఆటంకాలు జరిగాయో, ఎవరైతే మిమ్మల్ని నమ్మలేదో అటువంటి వ్యక్తులే మరలా మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని అంటే ఏదో ఒక రూపంలో పూర్తిస్థాయి అనుకూలంగా మార్చేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. కాబట్టి రేపటి రోజు వచ్చినటువంటి అవకాశం మీకు ఎప్పుడు కూడా రాదు. ఇక మరి ఆమెకి ఆశ్చర్యం కలిగినటువంటి విషయంలో మీ వెనుక ఉండి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ఒక వ్యక్తి లేదా స్త్రీ మీ పేరు ఉపయోగించినటువంటి ఆ విషయాలు కానీ, మీ పేరు చెప్పకూడదు అనేటువంటి కొన్ని నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా ఈ రాశిలో ఒక క్షణం మౌనంగా మారిపోతాయి. ఇక్కడే ఆశ్చర్యం కలుగుతుందండి. ఇంతకాలం నేను అన్ని విషయాలు తెలియకుండా ఉన్నానా అన్న ఆలోచన. ఇది కేవలం మాటలు మాత్రమే కాదండి, ఇది గాసిప్స్ కూడా కాదు, వదంతులు కూడా కాదు, ఇది ఆధారాలతో బయటపడిన ఒక నిజం. మరి నిజం మీ ముందుకు రావటం మరి ఎలా అని ప్రత్యక్షంగా చెప్పడం, ఇది ఈ రాశి వారికి గర్వం దెబ్బతినేలా చేస్తుంది. మిమ్మల్ని అహంకారాన్ని ఇబ్బంది, మీ అహంకారాన్ని, మీ ఈగోని కదిలించి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పెద్ద షాక్ ఇచ్చిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి రేపటి రోజున ఈ రాశి వారికి హెచ్చరిక ఏంటంటే, రేపటి రోజున మీరు వెంటనే ఆవేశ నిర్ణయాలు తీసుకోవడము, అందరికీ చెప్పేయడము మీ బలం ఏంటో గుర్తుంచుకోండి. ఈ రాశి వారు మౌనంగా నిర్ణయం తీసుకుంటే విజయం అయితే ఖాయం. కాబట్టి ఈ వీడియో మీకు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఇటువంటి సమయంలోనే మీరైతే రేపటి రోజున ఖచ్చితంగా ఎక్కడా సరే హనుమంత స్వామి గుడిలోకి వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే వచ్చినట్టు అవకాశాలన్నీ కూడా మీకు అడ్డంకులతో ఏమన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున ఆంజనేయ స్వామి యొక్క దర్శనము, ఒక దీపం వెలిగించడం అండగా మీకు మేలు చేస్తుంది. స్వామివారికి ఆకుపూజ చేస్తే మీకు అండగా కూడా హనుమాన్ చాలీస పట్టించినా కూడా మీకు సాధారణమైన రోజుకైతే ఉండదండి. ఉదయం 9 గంటల తర్వాత మొదలైనటువంటి ఈ జీవితము ఒక కొత్త అధ్యాయానికి తెరదీయబోతుంది. రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా మీకు జరిగే మాట నిజమండి. ఆ వ్యక్తి ద్వారా జరిగేదంతా కూడా మీకు ఊహించిన విధంగా అయితే ఉండబోతుంది. మీ జీవితంలో వచ్చినటువంటి ఈ నిజం మీరు కోరుకున్నదే అవుతుందండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజు మాత్రం ఆంజనేయ స్వామి యొక్క గుళ్ళో దీపం వెలిగించడము, ఆంజనేయ స్వామి యొక్క చాలీసా పఠించడం ద్వారా అంతకాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు అవసరమైన నిజం కూడా రేపటి మీరు కలిగించబోతుంది. ఇది బాధ కలిగించవచ్చు, కానీ మీకు భవిష్యత్తును బలంగా పునాది వేస్తుంది. ఈ రాశి వారు రేపటి మనసులో ఏదైనా సరే మీకు ఏమైనా కోరికనా కూడా రేపటి రోజున ఖచ్చితంగా కోరిక అనేది కూడా నెరవేరబోతుంది. మరి తెలుస్తున్నాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.